ఈ దొంగలు ఏం చేస్తారు? ₹1 పేదలకు ఇస్తారు, ₹1 ఇస్తారు, లక్షల కోట్ల రూపాయలు దెబ్బేస్తారు, లక్షల రూపాయలు కోట్ల రూపాయలు దెబ్బేస్తారు. ఆ దొంగలను ఈజీగా కలవచ్చు. ఎక్కడ కలవచ్చు? ఇంట్లో కలవచ్చు. ప్రజాభవన్లో కలవలేరు కదా. ఈ రోజు ఇంట్లో ఉండేది సెటిల్మెంట్లు చేయడానికి, 420 దందాలు చేయడానికి, లంగ పనులు చేయడానికి, దొంగ పనులు చేయడానికి ఈ రోజు ముఖ్యమంత్రి అక్కడ ఉంటుండు, ఇంట్లో ఉంటుండు. ₹1 తీసుకుంటూ 30,000 కోట్ల రూపాయల భూమి దొబ్బి పడేసారు. ఈ రోజు 30,000 కోట్ల రూపాయల భూమి దొబ్బి పడేసారు బాజాప్తా. 1,40,000 స్క్వేర్ ఫీట్ల భూమి దొబ్బి పడేసారు బాజాప్తా. ఈ రోజు ఎంత ఇచ్చిండ్రు ప్రజలకు, పేద ప్రజలకని? ₹1 ఇచ్చిండు. ఆ ₹1 కూడా ప్రజల పైన, అది కూడా రేవంత్ రెడ్డి దొబ్బేయచ్చు. అర్థమైందా? రేవంత్ రెడ్డి గారు దొబ్బేయచ్చు. ఎందుకంటే వరద బాధితుల కోసము ₹5 దానం చేస్తా అంటే, నేను తెలంగాణ ముఖ్యమంత్రిని, ₹5 కూడా నాకే ఇవ్వమనే 420 రకం మన ముఖ్యమంత్రి. కాబట్టి ఈ రోజు ఎటువంటి బ్రోకర్లను పెట్టుకుంటారు? నేను మంత్రులకు, ఎమ్మెల్యేలకు కూడా నేను కాషన్ ఇస్తున్నా, నేను హెచ్చరిస్తున్నా. ఈ ఫహీం ఖురేషి అనే బ్రోకర్ కానీ మీ దగ్గరికి రానిస్తే ఈ రోజు అంత రాష్ట్ర సర్వనాశనం తప్ప ఏది లేదు. నిన్నటిదాకా జరిగిన ఏది మిస్ వరల్డ్ దాంట్లో ఈయన పేరే వచ్చింది, ది ప్రెస్టేజ్ దగ్గర ఈయన పేరే వచ్చింది. ఈ రోజు అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ నడుస్తాయి. నవనిర్మాణానికి ఎవరు ఉన్నారు? ఫహీం ఖురేషి ఉన్నాడు. టార్గెట్ మీడియాకి ఎవరున్నారు? ఫహీం ఖురేషి ఉన్నాడు. ఈ రోజు ఎక్కడ చూసినా ఈయన ఒక సర్కార్ లెక్క, ఈరోజు సర్కార్ అని చెప్పి నడుపుతా ఉంటారు. వీళ్ళకు మళ్ళీ కల్వకుల కవిత వీటిపైన మాట్లాడేది, ఈ స్కామ్ల పైన మాట్లాడేది, మరి మిస్ వరల్డ్ పోటీల్లో మిస్ ఇంగ్లాండ్ ఆమె చేసిన, ఒక మహిళామణి చేసిన దాని మీద మాట్లాడేది, బీజేపీ నాయకులు మాట్లాడరు, ఎవ్వరూ మాట్లాడరు. ఎందుకంటే కల్వకుంట్ల కవిత కానీ, ఫహీం ఖురేషి కానీ, రేవంత్ రెడ్డి కానీ, ఇదంతా సూదిని సుజనంటోడు కానీ, ఇదంతా ఒక ముఠా. వీళ్ళతో రెవెన్యూ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనేటువంటి కబ్జాలు, ఎవరు కబ్జాలు వాళ్ళే నడుస్తా ఉన్నాయి. ఇటీవల నేను ఒక దగ్గర మైనింగ్ కూడా చూపించిన, ఏ విధంగా చేస్తా ఉండరు. కాబట్టి ఇవన్నీ సాక్ష్యాలు, ఏవి కూడా కాదనలేరు. 2,500 పేజీలు సంబంధించిన ఈ డాక్యుమెంట్ నేను పూర్తిగా ఇప్పుడు ఏడీ గారికి ఇవ్వబోతున్నా. ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకుంటారని చెప్పి నేను భావిస్తున్నా. లోపల పోయినాక మిగతా విషయాలు చెప్తా. జై తెలంగాణ. విధంగా ఇది ఈడీ ఎన్ఫోర్స్మెంట్ గారికి మరి దాదాపు 2,500 డాక్యుమెంట్లతో కూడినది. కంప్లీట్ వెస్టర్న్ ఇద్దరు ముఖ్యమంత్రులు, స్టాలిన్ మరియు రేవంత్ రెడ్డి, ఇక్కడ ఉన్న రెవెన్యూ మంత్రి, మరి అధికారులు, ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్, ప్రిన్సిపల్ సెక్రటరీ, వాళ్ళందరూ ఎవరెవరు, అడ్వకేట్ జనరల్ కాన్సల్ ఏ విధంగా అందరు ఇంట్లో ఇన్వాల్వ్ అయ్యారు, పేదల భూములు ఏ విధంగా ఉంచుతున్నారు అని పూర్తి వివరాలతో వాళ్ళకి చెప్పినాం. వాళ్ళు అన్ని డాక్యుమెంట్లు, ఆ పేపర్లన్నీ చూసి వాళ్ళు కూడా విస్తుపోయే పరిస్థితి వచ్చింది. ఖచ్చితంగా ఇక్కడ వీళ్ళు ఎన్ని పన్నాగులు చేసినా, వీళ్ళు ఎన్ని ఒత్తిడులు చేసినా ఇళ్ళకి మాత్రం తప్పించుకునే అవకాశం ఉండదని నా ప్రగాఢ విశ్వాసం. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.